రసికరాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. మనోవివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశం. మొదలెట్టారా ప్రశాంతంగా ఉండనవర్రా. ఇది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేచి వెళ్ళిపోతాను. చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం. చెప్పాలన్న ఇంట్రెస్ట్ పూర్తిగా. మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గొడవలు ఎక్కువ తెరపైకి వచ్చాయి. ఏదైనా లేడీస్ మధ్య ఏదైనా అన్ని చేసేది నేనే, చేయించేది నేనే, తర్వాత చెడగొట్టేది నేనే. ఆస్తుల పంపకాలు జరిగాయా? దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడారు. తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా, నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే మెంటల్ నా కొడుకు. మంచి విష్ణు గారు నమస్కారం. 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 నేను తెలుసు కదా మీరు అబద్ధాలు చెబుతారని అయితే అనుకోని కూడా వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఏం నిజాలు దాచిపెడతారేమోనని ఎక్కడో చూడటం డౌట్. కానీ అర్థం కాలేదా? అర్థం కాదులే. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. క్లాప్స్ బా. మా ఈ 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు అడిగితే నేను మాట్లాడతాను కన్నప్ప గురించి. ఓకే ఓకే సార్, కన్నప్ప గురించి అడుగుతాను సార్. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. అది ఫేక్. ఆస్తిలో నుంచి అంత డబ్బు తీసుకురావడము తీయడము అది భావ్యమంటారా? రోషం ఉన్న తెలుగువాడిని నేను, ఇక్కడ ఆత్మగౌరవం ఉన్న తెలుగువాడిని నేను ఒప్పుకోను. నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. మీరు దుబాయ్కి షిఫ్ట్ అయిపోతున్నారు కదా, అది మనోజ్ తలనొప్పి భరించలేకే వెళ్ళిపోతున్నాము. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. ప్రమోషన్ కోసమే 35 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఎంత అవుతుందో నాకు తెలియదు. అంత అవుతుంది. నువ్వు కనపడవు కానీ పెద్ద నిబ్బవి. ఏం బాబు, చాలా పెద్ద నిబ్బ అండి. నేను ఒక నటుడుగా నేను ఎంత ఎదిగితే అంత తక్కువ ప్రైవసీ నాకుంటది. నేను నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? వెరీ బిగ్ స్టార్. ఐ వాంట్ బి ఎ హ్యూజ్ సూపర్ స్టార్. బట్ ఏంటి సార్ అది? వెరీ బిగ్ స్టార్. ఐ వాంట్ బి ఎ హ్యూజ్ సూపర్ స్టార్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. సార్ మీరు బేసిక్గా ధైర్యవంతులు, తెగువ ఇవన్నీ ఉన్నాయి. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. జీవితంలో రిస్క్ తీసుకోకపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. సిచ్యువేషన్ అది. నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. అంతెందుకు మా నాన్నగారినే తీసుకుంటాను. ఆయన అసలు రిలాక్స్ అవుతారా? బాగానే మొదలు పెట్టేశావా? బాలకృష్ణ గారు రిలాక్స్ అవుతున్నారా? రజనీకాంత్ గారు రిలాక్స్ అవుతున్నారా? అయన్నొద్దు, పాయింట్కి రా. మీ నోట ఎప్పుడు మా నాన్నగారు మా నాన్నగారు మా నాన్నగారు అది తప్పితే కొడుకు నా బిడ్డ విని 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 ఈ రెండే. అంటే తండ్రి చాటు బిడ్డ, భార్య చాటు భర్త. ఇదే జీవితంలో నువ్వింకా మారవా? మారను. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మోహన్ బాబు గారు అంగీకరించాడు మిమ్మల్ని నమ్మి. బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. నేను ఏ డిసిషన్ తీసుకున్నా మా నాన్నగారు బ్లెస్సింగ్ లేకుండా నేను చేయను. ఒకటి అవునని చెప్పు, లేదా కాదని చెప్పు. అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి, నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చికుటూ పోతా. సార్ ఇక్కడ మోహన్ బాబు గారికి పెద్ద ఆయనకు మీ మీద ఎందుకు అంత అపారమైన నమ్మకము? ఇంత అమాయకపు మొహం పెట్టుకుని ఇన్ని చెత్త పనులు ఎలా చేస్తున్నా? మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? నీకు నీ బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకు మా అమ్మ ఆశీర్వాదం, రూపా బనియాన్ మరియు అండర్వేర్ ఉన్నాయరా. మీ ఇంటి గొడవ మీకు పెయిన్, ఇతరులకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా నడిచింది. మంచి చేస్తా నా కొడక, నువ్వు నాశనం అయిపోతావురా. మీరు మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి మనోజ్ ఇంకో వైపు అని అంటారు, నిజమేనా? అదైతే నేను ఖండిస్తాను. అంటే అంటే ఏంటి ఖండిస్తాను? ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే
ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేచి వెళ్ళిపోతాను ఇంటర్వ్యూ నుంచి. అరే అలుగుతున్నావు ఇప్పుడు ఏ బాబు ఏ బాబు ఇంకో ప్రశ్న సార్, సార్ ఆస్తుల పంపకాలు జరిగాయా? మళ్ళా మొదలుకొచ్చారు ఏంటి అసలు నువ్వు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీ ఇంద్రా లస్సీ నీ నోట్లో పోస్తా లస్సీ. ఏమండి నేను ఒకటి చెప్తాను, యా, ఓకే? చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడు మోహన్ బాబు గారి ఆస్తికి మీరొక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. మనోజ్ ఎంజాయ్ చేయట్లేదు కదా? బాపూజీ బతుకుంటే ఒక మాట అనేవాడు, దేశమైతే మనది గాని మనుషులే పరాయి వాళ్ళు అయిపోయారని. మంచులక్ష్మి గారు మౌనంగా ఉన్నారు, మీ వైపు ఉన్నారా? మనోజ్ వైపు ఉండి ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ. కంప్లైంట్ చేసావు కదా, ఇతను మహా డేంజర్ ముసుగు దొంగ. అక్షయ్ కుమార్ ని మీ కాస్టింగ్ ను తీసుకోవడానికి పెద్ద కసరత్తే చేశారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అలా అడగండి చెప్తా. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా ఆయనకు ఫోన్లు వెళ్ళాయి అని అంటారు. ఇది అంటే మోదీ గారు ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. మోదీ గారి ఆఫీస్ నుంచి అక్షయ్ కుమార్ గారిని ఒప్పించడానికి నాకు అంత చేయి అతి చేయకు, చేయి అతి చేయకు. డాడీకి ఉంది కదా, వావ్, మోడీ గారు ఇష్టపడతారు కదా అది ఇద్దరు. ఓకే కానీ అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. ఎన్ని రోజుల్లో శుభం కార్డు పడుతుంది అనిపిస్తుంది ఈ గొడవలకి? గతం గత, నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈ రోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించు. నేను ఫస్ట్ టైం నా సినిమా ఇంత పెద్ద రిలీజ్ అవుతుంది. షేక్ 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 ఆడిస్తాను రా. సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. మీ మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నోటివాకు ఫలించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బుర్ర తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి.